నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని లక్డారంలో ఉన్నాం. నిన్న చేవెళ్ల బస్సు ఘటన తరువాత లక్డారం గ్రామస్తులంతా ఉలికి పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ లక్డారంలో సుమారు 30 వరకు క్రషర్లు ఉన్నాయని చెప్పి ఆ కంకర్ క్రషర్ల ఆ లారీల విధ్వంసం వల్ల ప్రజల జీవితాలు ఆగమవుతున్నాయి అనేది వాళ్ళ ఆరోపణ. ప్రస్తుతం ఇదే లక్డారంలో ఉన్నాం. కొన్ని బళ్ళు ఆగి ఉండటం మీరు గమనిస్తూ ఉన్నారు. ఆ బండి టిప్పర్లో లోడ్ కనిపిస్తూ ఉంది. హైవే వర్క్ కోసం లోడ్ వేసుకువెళ్తూ ఉన్నారు. దాని మీద కనీసం టార్పాలిన్ కూడా కప్పలేని పరిస్థితి. ఆ డ్రైవర్ గారు ఎవరున్నారన్నా? డ్రైవర్ ఉన్నారు ఎవరైనా? ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో లక్డారానికి సంబంధించి వాళ్ళు ఈ వాహనాన్ని ఆఫ్ చేయడంతో డ్రైవర్ దిగి పక్కకి వెళ్ళిన పరిస్థితులు. పట్టా ఏది టార్పాలిన్ పట్టా కప్పలేదు మీరు? मैं हिंदी में बोल पाऊंगा। ये मतलब जैसे तार फार तो नहीं लगता। कई को नहीं लगाए? नहीं, कहीं नहीं। तुमको मालूम नहीं? नहीं, ये सब तार फार इससे तो नहीं लगा कोई। ये तो अभी मैं 2 दिन से चला रहा हूँ, कि अभी नए आया हूँ इधर, तो 2 दिन से चला रहा हूँ। तार फार मेरे से तो कहीं टच नहीं हो। इसके पहले कुछ हुआ हो तो मेरे को जानकारी नहीं। गाड़ी चला रहा है तुम्हारा कंपनी का सर यहाँ 14 गाड़ी 13 होगा। नंबर है? कोई नंबर है? कोई नंबर है उधर वाला? उधर का नंबर तो सर मेरे पास नहीं है। एक ड्राइवर नंबर उसी से बात में कर रहा था। उसका इंचार्ज का सुपरवाइजर का नंबर वो उससे फ़ोन कर दिया है ड्राइवर ने। मेरे पास नंबर नहीं है। उसने फ़ोन उसको कर दिया है। मेरे पास नंबर किसी इंचार्ज का भी नहीं। 2 दिन हुआ मेरे को आए यहाँ पे। क्या मारते ఖాళీ మిట్టి. సరే, పాప ఆయనకి తెలియకపోవచ్చు, కానీ ఆ నింపిన వాళ్ళకన్నా తెలియాలి కదా. ఇప్పుడు భారీ లోడ్ వేసుకెళ్తూ ఉన్నారు. ఈ బండి వెనకాల వెళ్ళే వాళ్ళ మీద ఆ దుమ్ము పడి వాళ్ళ కళ్ళల్లో పడి వాళ్ళ కింద పడి వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది కదా. పాపం వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితులు, వాళ్ళని కూడా మనం అడగలేని పరిస్థితి. అక్కడ ట్రాక్టర్లు కనిపిస్తూ ఉన్నాయి, ఒక 2 ట్రాక్టర్లు. దాంట్లో కంకర్ నింపుకొని వెళ్తూ ఉన్నారు. మరి ఆ కంకర్ నింపుకొని వెళ్తున్నప్పుడు దాని మీద పట్టా కప్పాల్సిన అవసరం ఉంది కదా. అది ఎందుకు కప్పలేదు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో ట్రాక్టర్ కనిపిస్తుంది లోపల. ఇవన్నీ నింపి ఎవరు నింపుతున్నారు, ఎందుకు వెళ్తున్నాయి అనేది పక్కన పెడితే లోడ్లు వెళ్తూ ఉన్నాయి. ఈ రాళ్ళు కూడా జనాల మీద పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని మీద పట్టా ఏదన్నా? పట్టా కప్పలేదు. టార్పాలిన్ పట్టా కప్పలేదు. పట్టా ఉంది సార్, కప్పుకుంటున్నట్టు. అంటే మీరు కప్పలేదా? నింపిన వాళ్ళు ఏం చెప్పలేదా మీకు? మీకైతే బాధ్యత ఉండాలి కదా, అది పట్టా కప్పుకోవాలి కదా. సరే, ఓకే సార్, కప్పుకుంటాం సార్, అట్లా కప్పుకుంటాం. అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు లోడ్ వేసుకొని వెళ్తున్నారు, పొరపాటున అవి వెనక వాళ్ళ మీద పడితే ఆ రాళ్ళు వాళ్ళు కింద పడిపోతారు కదా, బైక్ మీద వెళ్ళేవాళ్ళు కానీ. కప్పుకుంటాం సార్, కంపల్సరీ కప్పుకుంటాం సార్. ఎందుకంటే మనం అందరం బాధ్యతగా ఉంటేనే కదన్నా ఎవరి ప్రాణాలైనా నిలబడేది. నిన్న బస్సు ఘటన చూశారు కదా, కంకర్ లారీ బస్సు మీద పడిపోయి దాని మీద పట్టా లేకపోవడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? 19 మంది చనిపోయారు కదా. అదైతే వాస్తవమే సార్. సరే సార్, కప్పుకోండి అన్న. ఎందుకంటే ఓవర్లోడ్ కూడా వేసుకోవద్దు. ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయాలనేది మా ఉద్దేశం కాదు. బండి మీదేనా? నేను డ్రైవర్ సార్. 2 బండ్లు ఉన్నాయి, మా ఓనర్ చేసాం, అట్లేం లేదు. అది చూసుకోండి అన్న. ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా, అది అంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆపారంటే ఇదే కారణం. దాని మీద పట్టా కప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బండి కూడా మీదేనా? వెనక 2-3 ట్రాక్టర్లు. ఎందుకంటే ఆ రాళ్ళు ఆరెంజ్ 2 బండ్లు మాయి, కౌలంపేట బండ్లు సార్. అంటే నేనేమండి, ఇప్పుడు వెనక బైకుల మీద ఆ కంకర్లు పడిందంటే వాళ్ళు కింద పడిపోతారు కదా. ఇప్పుడు నేనే ఈ బండి వేసుకెళ్తున్నా, మీరు వెనక బండి మీద వస్తున్నారు బైక్ మీద, ఆ రాళ్ళు పడితే మీకైనా ఇబ్బందే కదా. అర్థమైంది సార్. సార్ ప్లీజ్ అన్న, దయచేసి మిమ్మల్ని ఏదో అనాలన్న ఉద్దేశం కాదు. మనందరం బాధ్యతగా ఉంటేనే ప్రాణాలు నిలబడతాయి, అది నేను చెప్తున్నది. ఇప్పుడు ఆ మట్టి వేసుకొని వెళ్తూ ఉన్నారు చూసారుగా, ఇప్పుడు ఆ మట్టి పడితే ఇబ్బందే కదా జనాలకి. అది దయచేసి మీరు ఖచ్చితంగా పట్టా కప్పుకొని వెళ్ళాల్సిన బాధ్యత ఉందన్న. మళ్ళీ ఊరోళ్ళకి చెప్తా నేను, మీ బళ్ళు గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ. కంపల్సరీ కట్టుకుంటాం. సో ఇది ఓవరాల్గా ఎవరు తనిఖీ చేసే ప్రయత్నం చెయ్యరు. చూడండి, కంకర్ నింపుకొని ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది లక్డారం నుంచి. ఓవర్లోడ్ అయిపోయింది, దాని మీద పట్టా కప్పని పరిస్థితి ఉంది. ఇప్పుడు వెనక నుంచి వచ్చే బైక్ లోడ్లు కానివ్వండి, కార్ల మీద ఈ ఏవైతే ఈ కంకర్ పడినా, ఈ రాళ్ళు పడినా కార్ అద్దాలు పగులుతాయి, వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది. సార్ హలో, 1 నిమిషం. ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? ఎవరు? ఏ జైపాల్? వడ్డే జైపాలా ఏంటి? ఓహో, వడ్డే జైపాల్. లింగంపల్లి, శేర్లింగంపల్లి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్. ఆయన ఆపుతాడా? వాళ్ళవన్నీ ఇదే దందాలు కదా. అవునవును, తెలుసు. ఇక్కడే కాదు, మాదారము రాళ్ళకత్వలో కూడా ఈ వడ్డే జైపాల్ గారిదే.
ఇవి దీనికి కారణం కూడా ఈ క్రషర్ వాళ్ళు టైట్ చేస్తే ఒక్క యాక్సిడెంట్ జరగదు. వాళ్ళు లోడ్ ఇవ్వకపోతే వీళ్ళే అడికెళ్ళి దింపుతారని మన ఆలోచన. ఇప్పుడు క్రషర్ వాళ్ళు టైట్ చేసి బాడీ లెవెల్ ఇచ్చి పాసింగ్ లోడ్ ఇస్తే 100% ఇది అమలు అవుతుంది. ఏ ఆఫీసర్ అవసరం లేదు, ఏ మీడియా అవసరం లేదు, ఏ పబ్లిక్ న్యూసెన్స్ అవసరం లేదు. వాళ్ళు క్రషర్లకించి పాసింగ్ లోడ్ ఇస్తే బండి పాసింగ్ ఒకటి 25 ఉంటుంది, 30 ఉంటుంది, 40 ఉంటుంది. ఆ పాసింగ్ కెపాసిటీ ప్రకారం ఇస్తే ఈ న్యూసెన్సే ఉండదు, ఈ యాక్సిడెంట్లే ఉండవు, ఈ బాధనే ఉండదు. సో ఇప్పుడు ఆయన మనం చెప్పాక పట్టా కప్పుతూ ఉన్నాడు. రోజు కట్టుకొని వెళ్తే ఇబ్బంది ఉంటుంది, అదే కదా. ఎవరు హెచ్చరించినప్పుడే దాన్ని ఏదో సరి చేస్తారు. ఇక్కడ వీళ్ళు పోగానే మళ్ళీ ఏదా రాజా తదా ప్రజ. ఎవరు మామూలు వాళ్ళకు పోతాయి, ఎక్కడి ముడుపులు అక్కడ పోతాయి, ఎవరు బిజినెస్ వాడు చేసుకుంటారు, ఎవరి ప్రాణం గాలిలో కలిసేది వాడిని కలుస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళకు ప్రజల ప్రాణాలు ఒక లెక్క లేదు. ఇప్పుడు ప్రాణం పోయిందని తెలుస్తుంది, ప్రాణం బాధ దెబ్బ తగిలినోకి తెలుస్తుంది, మంచిగా ఉన్నంకేం తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వాయ కదా జేటీఎం అయినా కాళ్ళ పోయిండు, ఆపితే కూడా తీసుమార్కాలు లెక్క పోయాడు. పెద్ద పోటుగాడు వాడు కూడా గిరికెళ్ళి వచ్చిన వాడు అన్నమే తింటాడు కదా, రూపాయలు అయితే నమ్మలేడు కదా. వాని ప్రాణం పోతే వాని విలువ తెలుస్తుంది. వాని అజనో వాని అమ్మనో వాని కొడుకో చచ్చిపోతే వాని విలువ తెలుస్తుంది. వాడు పెద్ద తుర్ముకాలు లెక్క పోతున్నాడు. ఆపేం సంగతి అడగదా లేదా మా ఊరి మీద దీని సమస్య ఏమున్నది మరి, ఎందుకు వచ్చిండ్రు? వాడు ఒక లీడర్ కదా, బిజినెస్ మ్యాన్. ఫస్ట్ నేనేమన్నా శేర్లింగంపల్లి వడ్డే జైపాల్ గురించా మీరు చెప్పేది? ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటానని ఒక పోస్ట్ ఉంది, ఆయనకి పోస్ట్ ఉన్నది. ఆ పోస్టుకు న్యాయం చేయాలా లేదా? సరే ఇక్కడ ఏమైనా పబ్లిక్ మనిషి, సరే ఏ పోస్ట్ ఎక్కడ పెట్టినా నువ్వు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నావు, ఒక నాయకుడు అన్నప్పుడే ఒక గుర్తింపు వచ్చా సర్వీస్ చేయాలి కదా. ఇంతమంది నిలబడ్డదు, ఏమి సమస్య ఏమిటి, ఆయనతో ఒక సంస్థ ఉన్నది, ఏం ప్రాబ్లం వచ్చింది అడిగి 2 మాటలు చెప్పాలి కదా. ఆయన మాకేం చేస్తలేడు, ఒక డబ్బు అహంకారం తక్కింది ఏం లేదు. డబ్బుతో న్యాయాన్ని, అధర్మాన్ని, లాండ్ ఆర్డర్ అన్నింటి కొనొచ్చాను. ఒక మద మాంసం కొవ్వెక్కిన చేతలైనాయి. ఇది మొత్తం ఒక మద మాంసం కొవ్వెక్కి డబ్బు మదం అంతే, అంతకన్నా ఎక్కువ డబ్బు మదం ఎక్కువ ఉండాలి. సో ఇది ఓవరాల్గా ఇప్పుడైతే పట్టా కప్పాడు దీని మీద, ఈ ట్రాక్టర్ మీద. ఇంకో 2 ట్రాక్టర్లు వెనకాల ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్లా ఎవరు రూల్స్ పాటించకపోవటం వల్ల, ఓవర్లోడ్లు వేసుకొని వెళ్ళటం వల్ల వెనకొచ్చే ప్రయాణికులే కానివ్వండి, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ క్రంకరు జనాల మీద పడి వాటిలో మునిగిపోయి ప్రాణాలు విడుస్తున్న పరిస్థితులు. లగడారం గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మీకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ లారీలను ఆపి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న అంత పెద్ద ఘటన జరిగింది, సుమారు 20 మంది చనిపోయారు చేవేళ్లలో. అట్లాంటి టిప్పరే కదా ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది, ఓవర్లోడ్తో ఒక టిప్పరు. అది హైవే పనుల కోసం మట్టిని వేసుకెళ్తుంది. ఎంత ఎత్తులో మట్టి కనపడుతుందో ఆ టిప్పర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లాంటి టిప్పరే కదా వెళ్ళి బస్సు మీద పడి దాని మీద ఆ టిప్పర్లో ఉన్న కంకర్కి పట్టా కప్పకపోవడంతో ఆ కంకర్ అంతా బస్సులో ఉన్న జనాల మీద, ఆడవాళ్ళ మీద, పసిపిల్లల మీద పడి వాళ్ళు ప్రాణాలు కోల్పోయింది. 3 నెలల పసికందు కూడా చనిపోయిందండి. తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. అట్లాంటి ఘటనలు ఈ లగడారంలో జరగాలని కోరుకుంటూ ఉన్నారా? ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, పాలకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల చాలా క్రషర్లు ఏవైతే ఉన్నాయో ఆ క్రషర్లకు సంబంధించి మన శేర్లింగంపల్లికి సంబంధించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డే జైపాల్ గారి ఉన్నాయని చెప్పి నేను చెప్తున్న మాట కాదు, ఇక్కడున్న గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరో కార్లో వెళ్తున్నారు, మనం ఆపి ప్రయత్నం చేసినా వాళ్ళు ఆపలేదు. ఆ కార్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితులు. అన్ని పార్టీల వాళ్ళ ఈ లకడారం కంకర్ క్రషర్లు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలకి సంబంధించిన వాళ్ళవి ఉన్నాయి. టీఆర్ఎస్ వాళ్ళవి ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళవి ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ ఆషామాషి ప్రజాప్రతినిధులు ఏం కాదు, అందరికీ మంచి మంచి పోస్టులు ఉన్నాయి, మంచి మంచి పొజిషన్లో పొద్దున్న లేస్తే టీవీల ముందుకు వచ్చి ఉపన్యాసాలు, ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే నాయకులు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి లకడారం గ్రామస్తులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, లకడారం నుంచి.